ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి స్తోత్రములు. హల్లెలూయా. మీకు అందరికి కూడా నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ నివాసాలని, మీకు కలిగిన సమస్తమును కూడా బహుగా ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని వాడుకోవాలని హృదయపూర్వకంగా దేవుని వేడుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. గత సంవత్సర కాలంలో మనము అనేక శ్రేష్టమైనటువంటి అంశాలను టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా మరి అందించడం జరిగింది. ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో ఉన్నటువంటి మనకు మరొక దీవెనకరమైన అంశము ఈ దినమందు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకొని మనము ఈరోజు దేవుని యొక్క దీవెనలతో నిన్నటువంటి అంశాలను ధ్యానం చేసుకుందాం. మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళుచున్న దేశము కొండలు లోయలు కల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, నూతన సంవత్సర ప్రారంభంలో మనకు ప్రభు అనుగ్రహించినటువంటి దీవెనకరమైన వాక్య భాగం ఇది. ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమకూర్చి వారికి ఆయన జరిగిన సంగతులన్నీ కూడా ఉపదేశిస్తూ జరగబోయే వాటిని కూడా వారికి ఆయన తెలియపరచడం జరిగింది. ఆ సందర్భంలో వారు ఈజిప్టు దేశం నుంచి బయలుదేరి మరి ఇజ్రాయేల్ దేశంలో ఎంటర్ కాబోతూ ఉన్నారు. ఎంటర్ కాబోతూ ఉన్నటువంటి ఆ ప్రజలతో ఆయన మాట్లాడుతూ, మీరు వెళ్ళుచున్న దేశము ఎలాంటిది, దాని లక్షణాలు ఏంటి అనేటువంటిది ఆయన వారికి తెలియచేస్తాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో రాయబడిన అనేక విషయాలు నూతన నిబంధన కాలంలో బ్రతుకుతూ ఉన్నటువంటి మనకు అవి బుద్ధి కలిగించడానికి రాయబడ్డాయి అని కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ సంగతులన్నీ కూడా దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మీకు బుద్ధి కలుగుటకు రాయబడిను అనే మాటలు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం నందు మనం గమనిస్తాం. కాబట్టి పాత నిబంధనలో రాయబడిన అనేక విషయాలు నూతన నిబంధన కాలంలో జీవిస్తూ ఉన్నటువంటి విశ్వాసులకు అవి ఎంతగానో అవసరమైనటువంటి విషయాలు అనే విషయాన్ని మొదట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ రాయబడినటువంటి దేశము ఇది ఒక అలంకార రూపకమైనటువంటి విషయం అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు అలంకార రూపంగా ఉంది ఇక్కడ ఉందంటే, ఇక్కడ ఉన్న దేశానికి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు నివసించుట కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దేశానికి, క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు నివసిస్తూ ఉన్న ఆయన నివాసస్థలమైనటువంటి సంఘమునకు లేదా విశ్వాసికి చాలా దగ్గర పోలికలు ఉంటూ ఉన్నాయి. చాలా దగ్గర పోలికలు ఉన్న హేతువు చేత ఇది ఒక అలంకార రూపకమైనటువంటి వాస్తవము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మొదట గమనిస్తే ఇక్కడ దేశాన్ని గురించి మాట్లాడతాడు 11లో. మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళ్ళుచున్న దేశము అంటాడు. ఈ దేశం ఎవరి కోసం అనగా, ఇది ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు సిద్ధపరిచిన దేశం. తన ప్రజలైన ఇశ్రాయేలీలు నివసించుట కోసము దేవుడు ఏర్పాటు చేసిన దేశము అది. ఆ దేశాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? దాని లక్షణాలన్నీ చెప్తూ ఉన్నాడు. అయితే ఆ లక్షణాలు మనం ఆలోచించడానికి పూర్వము ఈ దేశం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఇశ్రాయేలు నివాస స్థలము అనేది మొదట గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలను గురించి, ఇశ్రాయేలు జనాంగం అంతటిని గురించి దేవుడు ఒకే ఒక మాట అన్నాడు. ఏమంటాడు? నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనములో దేవుడు ఇశ్రాయేలు జనాంగం అంతటిని గురించి ఒక మాట పలుకుతాడు. ఆ మాట 4వ అధ్యాయం నిర్గమకాండము 22వ వచనం మనం చూస్తాం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అనే మాట అక్కడ వాడతాడు. ఇశ్రాయేలు నా కుమారుడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు. గమనించారా? ఇశ్రాయేలు జనాంగం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. అంటే ఈ యొక్క జ్యేష్ఠపుత్రుడైన ఇశ్రాయేలు నివసించుట కోసం దేవుడు ఒక దేశాన్ని సిద్ధపరిచాడు. ఆ దేశానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంచితే మనం నూతన నిబంధనలోకి వెళ్ళినట్లయితే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు గురించి దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమంటాడో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు. యేసుక్రీస్తు గురించి అన్న మాట ఏంటి? యేసుక్రీస్తు ప్రియ కుమారుడు, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడు. గమనించండి. ఇంకొక మాట, అద్భుతమైన మాట ఏంటంటే ప్రియ కుమారుడితో పాటు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో అందరికీ తెలిసినటువంటి వచనం, అది అందరికీ కూడా బాగా కంఠస్థమైన వచనం. 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడిన మాట అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు, ప్రియ కుమారుడు అనే పదాలు యేసు ప్రభువుకు వాడబడ్డాయి. అద్వితీయ కుమారుడు అంటే ఇంకా ద్వితీయం లేదు, అంటే అలాంటి వారు ఇంకొకరు ఎవరు లేరు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఏముందంటే ఎవడు ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచెను అని ఉంది. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచెను. అంటే తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఇంకను ముందుకు వెళ్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు. 10వ వచనం, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నావని నీవు నమ్ముట్లేదా? ప్రభు అన్నమాట. తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు. తండ్రి యందు నేను ఎప్పుడున్నాను? యుగములకు పూర్వం నుంచి ఉన్నాడు ఆయన. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. సమస్తం ఆయన మూలం కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఈయన ఆది యందు ఉన్నవాడు, అంటే ఏది లేనప్పుడు ఉన్నవాడు, సృష్టికి పూర్వం ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే దేవునిలో ఉన్నవాడు. అది తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్నవాడు,
తండ్రిలో ఉన్నటువంటి వాడు. తండ్రిలో నుంచి బయటికి వచ్చాడు కాబట్టి కుమారుడు అనబడ్డాడు. దేవునిలో నుంచి బయటికి వచ్చాడు కాబట్టి దేవుడు అనబడ్డాడు. కాబట్టి ఆయన కుమారుడు, ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని కుమారుడు అద్వితీయ కుమారుడు. ఆయన వంటి వారు ఎవరు లేరు. దేవునికి చాలామంది కుమారులు ఉన్నారని వాక్యంలో చూస్తాం. దేవదూతలు దేవుని కుమారులు అనేటువంటి ఒక మాట రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు దేవుని కుమారుడు అనే మాట రాయబడి ఉన్నది. విశ్వాసులంతా దేవుని కుమారులు అనే మాట రాయబడి ఉన్నది. అయితే యేసు ప్రభువు గురించి ఆ పదం వాడబడలా. అది ఎవరికి వాడబడిన పదం అద్వితీయ కుమారుడు. అంటే ఇంకా అలాంటి వారు ఇంకెవ్వరూ లేరు. మనమంతా ఉన్నాము. మనం దేవుని చేత సృష్టించబడినటువంటి వాళ్ళం. యేసుక్రీస్తు అలా కాదు. దేవునిలో ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, తనంతట తాను ఉన్నవాడు, జీవము గలవాడు, యుగయుగముల నుంచి ఉన్నవాడు, తండ్రి అయిన దేవునితో ఆయన ఉంటూ ఉన్నటువంటి వాడు. ఆయన వంటి వారు ఎవరు లేరు. కాబట్టి పాత నిబంధనలో ఉన్న జ్యేష్ఠ కుమారుడు నివసించడానికి కనాన్ దేశాన్ని ఏర్పాటు చేస్తే, నూతన నిబంధనలో ఉన్న అద్వితీయ కుమారుడు నివసించడానికి విశ్వాసిని లేదా సంఘమును ఏర్పాటు చేశాడు దేవుడు. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదువుతాను, గమనించండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎరుగురా. అంటే యేసుక్రీస్తు సంఘములో ఉన్నాడు, విశ్వాసిలో ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆయన 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 సువర్ణ దీపస్తంభం మీద సంచరించువాడు అని రాయబడింది. అంటే 7 నక్షత్రాలు సంఘాలకు కాపర్లు, దూతలైతే 7 దీపస్తంభాలు వచ్చి సంఘము మధ్య సంచరించేవాడు, సంఘములో ఉన్నవాడు ఆయన. అందుకని దేవుని ఆలయంలోకి వచ్చేటప్పుడు మనం చెప్పులు బయట వదిలి వస్తాం. ఎందుకు వస్తాము? అక్కడ దేవుడు ఉన్నాడు. అది చిన్న పూరిపాక్ కానివ్వండి, రేకుల షెడ్డు కానివ్వండి, లేకుంటే ఒక చిన్న ఆలయం కానివ్వండి, లేకుంటే గొప్ప ఆలయం కానివ్వండి, అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ 2 ముగ్గురు నా నామంలో కూడా వారి మధ్యలో ఉండదు. అందుకని మనం చెప్పులు బయట వదిలేసి అక్కడికి వస్తాం. మోషే చెప్పాడు, మండుచున్న పొదలో నుంచి ప్రభు ఇది పరిశుద్ధ స్థలము, చెప్పులు వదిలిపెట్టి అంటాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడు? సంఘములో ఉన్నాడు. ఆయన విశ్వాసిలో ఉన్నాడు. కాబట్టి విశ్వాసి లేదా విశ్వాసుల సమూహము దేవుని అద్వితీయ కుమారునికి నివాస స్థలమై ఉన్నారు. పాత నిబంధనలో కానాను దేశము జ్యేష్ఠ కుమారునికి నివాస స్థలము. క్రొత్త నిబంధనలో దేవుని యొక్క సంఘము లేదా విశ్వాసులు దేవుని నివాస స్థలము, అద్వితీయ కుమార్ నివాస స్థలం. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి నివాస స్థలానికి క్రొత్త నిబంధనలో ఉన్న నివాస స్థలానికి మధ్యలో పోలికలు ఉంటున్నాయి. ఏమిటి ఆ పోలికలు? ఇక్కడ మనం చూస్తాం. మన జీవితాల్లో ఉన్న లక్షణాలు ఇక్కడ ఉన్నాయి, ముందుగానే రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11వ వచనం. మీరు నది దాటి స్వాధీనపరచుకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. గమనించండి, ఈ దేశము మైదానం కాదు, ఇది పచ్చిక బయలు కాదు. ఇందులో కొండలు, ఎత్తైన కొండలు ఉన్నాయి, లోతైన లోయలు ఉన్నాయి, రెండూ ఉన్నాయి. రెండిటితో మిళితమైన దేశం ఇది. మన జీవితాలు కూడా అంతే. కొన్నిసార్లు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటాము, కొన్నిసార్లు చాలా దీన స్థితిలో ఉంటాము. కొండలు ఉన్నతమైన స్థితికి గుర్తయితే లోయలు దీనమైన స్థితికి అవి గుర్తుగా ఉంటూ ఉన్నాయి. దేవుని కుమారుడైన ఇశ్రాయేలు నివసించే దేశంలో కొండలు లోయలు ఉన్నట్లుగా అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవుడైన యేసుక్రీస్తు నివసించేటువంటి దేశమైన విశ్వాస జీవితంలో కూడా కొండలు లోయలు ఉంటాయని నూతన సంవత్సర సందర్భంగా గుర్తించాలి. ఎవరైనా ఈ నూతన సంవత్సరం అంతా
మీ జీవితం పచ్చిక బయలులాగా ఉంటుంది. మీకు అసలు కష్టాలు, శ్రమలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏముండవు, బ్రహ్మాండంగా ఉంటుంది అని చెబితే అది సరికాదు. కొండలు ఉంటాయి, లోయలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు కష్టమే ఉండదు యేసుప్రభువుని నమ్ముకుంటే. అంటే ఎట్లా ఉంటుందంటే అసలు ఈ సృష్టిలో చీకటి అనేదే ఉండదు, రాత్రి అనేదే ఉండదు, అంతా సూర్యకాంతి, అంతా పొగులే అన్నట్టు ఉంటుంది. అది జరిగే పని కాదు. కాబట్టి ముందుగానే దేవుడు మానవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ఈ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఒక దేశం రూపంలో ఆయన అక్కడ పొందుపరచడం జరిగింది. మానవ జీవితంలో కొన్నిసార్లు ఉన్నత అనుభవాలు ఉంటాయి, కొన్నిసార్లు చాలా దయనీయమైనటువంటి అనుభవాలు ఉంటాయి, కొన్నిసార్లు సంపన్న స్థితి ఉంటుంది, కొన్నిసార్లు పేద స్థితి ఉంటుంది, కొన్నిసార్లు ఘనత పొందిన స్థితి ఉంటుంది, కొన్నిసార్లు అవమానించబడిన స్థితి ఉంటుంది. ఈ స్థితులన్నీ కూడా విశ్వాస జీవితంలో సర్వసాధారణంగా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కొండలో లోయలు ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశాడు. విశ్వాస జీవితంలో, భక్తుల జీవితాల్లో ఈ ఉన్నతమైన దశ లేదా దీనమైన దశ ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే ఏర్పాటు చేశాడు. అందుకనే పౌలు గారు తన జీవిత అనుభవాల గురించి రాస్తూ ఫిలిప్పీ పత్రికలో ఇలాగంటాడు. పౌలు గారు తన జీవిత అనుభవాల గురించి రాస్తూ ఫిలిప్పీ పత్రికలో ఇలాగంటాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతాను, గమనించండి. నాకు కొదువ కలిగినందుకు నేను ఇలాగ చెప్పుట్లేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. చూసారా, 2 స్థితుల గురించి మాట్లాడుతున్నాడు. నేను దీన స్థితిలో ఉండటము నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండటము నాకు తెలుసు, రెండింటినీ నేను అనుభవించాను అంటాడు. తర్వాత ప్రతి విషయములో అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకు, ఆకలి కొని ఉండుటకు 2 స్థితుల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి కడుపు నిండిన స్థితి, ఒకటి ఆహారం లేని స్థితి, రెండింటిని గురించి మాట్లాడుతున్నాడు. సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. సమృద్ధి కలిగిన స్థితి, లేమి కలిగిన స్థితి. కాబట్టి నీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో కొన్నిసార్లు సమృద్ధి కలిగిన అనుభవం ఉంటుంది, కొన్నిసార్లు లేమి కలిగిన అనుభవం ఉంటుంది, కొన్నిసార్లు ఉన్నతమైన స్థితి ఉంటుంది, కొన్నిసార్లు దీన స్థితి ఉంటుంది, కొన్నిసార్లు కడుపు నిండిన శ్రేష్టమైన భోజన పదార్థాలు కలిగిన స్థితి ఉంటుంది, కొన్నిసార్లు ఆ పూటకు కూడా లేని పరిస్థితి కూడా ఉండొచ్చు. ఉంటుందని ఇక్కడ రాయబడి ఉన్నది. కొండలు లోయలు 2 ఉంటాయి. కాబట్టి నీవు గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు పై స్థితిలోకి వెళ్ళినప్పుడు గర్వించవద్దు, నువ్వు కింద స్థితిలోకి వెళ్ళినప్పుడు కృంగిపోవద్దు. పై స్థితిలోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి స్తుతించు. నీకు చదువు, ఉద్యోగము, వ్యాపారము, డబ్బులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా నీకు కలిగి ఉన్నప్పుడు గర్వించవద్దు. ఎందుకంటే నీకు మరలా లోయ అనుభవం ఉంటుంది. జాగ్రత్త. అవన్నీ ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించు, వినయం కలిగి జీవించు. దీన స్థితిలోకి వెళ్ళినప్పుడు కృంగిపోవద్దు, నా స్థితి ఏంది ఇలా అయిపోయిందని. నీకు మరలా సంపన్న స్థితి, పర్వతం, కొండల అనుభవంలోకి నువ్వు వెళ్ళాల్సి ఉంది. నీ జీవితంలో 2 ఉంటాయి. కాబట్టి లేనప్పుడు కృంగిపోవద్దు, ఉన్నప్పుడు పొంగిపోవద్దు. రెండిట్లో కూడా దేవుని మీద మనసు పెట్టుకొని ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోనే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నమ్మకంగా జీవించాల్సిందిగా మొదటగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ యొక్క దేశం లక్షణాన్ని మనం గమనిస్తే, ఈ దేశం యొక్క లక్షణాన్ని మనం గమనిస్తే, అంటే విశ్వాసి యొక్క లక్షణాన్ని గమనిస్తే, ఆ ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, అది ఆకాశ వర్ష జలము త్రాగును. గమనించండి, ఈ దేశానికి ఏం కావాలంట? ఆకాశం నుంచి వచ్చే వర్షం కావాలి. అక్కడ కూడా నదులు ఉన్నాయి, అక్కడ కూడా నీటి ఊటలు ఉన్నాయి ఆ దేశంలో. కానీ ఆ దేశం పచ్చగా ఉండాలి అంటే, సారము కలిగి ఉండాలి అంటే, అది ఫలిస్తూ ఉండాలి అంటే ఆ నీటి వనరులు అనేవి చాలవు. దానికి ఏమి కావాలి అనగా ఆకాశం నుంచి వచ్చే వర్షము కావాల్సి ఉన్నది. ఈ యొక్క విశ్వాసి జీవితానికి, క్రైస్తవ జీవితానికి
భక్తి జీవితానికి మనం ఆత్మీయంగా పచ్చగా ఉండాలి అంటే, సారము కలిగి ఉండాలంటే, ఫలిస్తూ ఉండాలి అంటే మన జీవితాల్లో ప్రతిరోజు కూడా మనకున్న బలము, మనకున్న వనరులు సరిపోవు. ఎల్లప్పుడూ కూడా దేవుడి సహాయం మనకు కావాలి. పైనుంచి పరలోకం నుంచి వచ్చే సహాయం కావాలి. పరిశుద్ధాత్మ బలము కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. పైనుంచి కృమ్మరించబడేటువంటి దేవుని ఆశీర్వాదాలు మనకు అవసరం. మనకున్న ఆశీర్వాదాలతో మనం ఆత్మీయంగా ఫలించలేము. అందుకనే మనం ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని మన పొరపాట్లు, లోట్లు అన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ కోరు. ఆకాశ వర్ష జలముతో మనల్ని నింపమని ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మాభిషేకం మనకు కావాలి, దేవుని శక్తి కావాలి. ఈ లోకంలో దేవుడి కొరకు బ్రతకాలి అంటే, దుష్టశక్తుల్ని పారదోలాలి అంటే, మనకు వచ్చే శోధనలు జయించాలి అంటే, మరణ భయాన్ని కలిగించే ఆత్మలను పారదోలాలి అంటే, మరణాపేక్షను కలిగించే ఆత్మలు పారదోలాలి అంటే, కృంగదీసే ఆత్మలను పారదోలాలి అంటే, నిరాశ, నిస్పృహ, డిప్రెషన్లో తీసుకుపోయి దుష్టశక్తుల్ని పారదోలాలి అంటే, శోధకుడైన అపవాదిని పారదోలాలి అంటే నీకున్న శక్తి చాలదు. నీకు దేవుని శక్తి కావాలి, పైనుంచి వచ్చే శక్తి కావాలి, దేవుని సహాయం కావాలి. అది ఆకాశ వర్షజలము త్రాగును అంటే దానికి ఆకాశ వర్షజలం అవసరమై ఉన్నది. నీకు, నాకు, మనందరికి కూడా ఈ రోజుల్లో దేవుని శక్తి అనేది అవసరం. ఆ శక్తి అనేది మనం పొందుకున్నప్పుడే మన ప్రతిదిన జీవితంలో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం, ఉల్లాసంగా ఉండగలుగుతాం. మనకు ఎదురయ్యే రకరకాల ఆలోచనలు, కృంగిపోయేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎదిరించి, పోరాడి, జయించి మనుగడని కొనసాగించగలుగుతాం. అది కావాలి అంటే మనకి దేవుడి యొక్క అభిషేకం కావాలి. దాని కొరకు ప్రతిరోజు ఈ నూతన సంవత్సరంలో మనం ప్రార్థన చేసేవాళ్ళంగా, మొరపెట్టేవాళ్ళంగా, దేవుని యొద్ద నుంచి రెగ్యులర్గా ఆ యొక్క అభిషేకాన్ని మనం పొందుకునే వాళ్ళంగా ప్రతి ఒక్కరూ ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం మిగిలిన భాగం గమనిస్తే, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. దేవుని కన్నులు ఎల్లప్పుడూ అనగా దివారాత్రములు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు, ఈ నూతన సంవత్సరం ప్రారంభం మొదలుకొని ఈ నూతన సంవత్సరం ముగింపు వరకు దివారాత్రములు నీ మీద ఉంటాయి అనేటువంటిది ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన ఎడల కరుణ కలిగి ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన పాపాలు భరించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు, పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు, బహుమానాలు సిద్ధపరుస్తున్నాడు, తిరిగి రాబోతూ ఉన్నాడు. వచ్చి ఎవరిని తీసుకోబోతున్నాడు? ఆయన నమ్మి విన్న బిడ్డల్ని, మారు మనసు పొందిన బిడ్డల్ని, బాప్తీసం పొందిన బిడ్డల్ని, సిద్ధపడి ఉన్న బిడ్డల్ని తీసుకొని పోబోతున్నాడు. కాబట్టి ఆయన దృష్టి అంతా ఆయన బిడ్డల మీద ఉంటుంది. ఈ వాక్యం వింటున్న నీవు ఆయనకి చెందిన వ్యక్తిగా ఉన్నావా, ఆయనకి చెందని వ్యక్తిగా బ్రతుకుతూ ఉన్నావు? ఒకసారి ఆలోచించేయి. అన్నిటికీ అంతం సమీపమైంది, యుగాంతం సమీపమైంది, ప్రపంచమంతా భయంకర పరిస్థితుల్లో ఉంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలోకి వస్తే నీకు భద్రత ఉంటుంది, నీ పాపాలు క్షమించబడతాయి, నీ ఆత్మ రక్షణ పొందుతుంది. నీవు ఈ లోకాన్ని ఏ క్షణంలో వదిలిపెట్టినా కూడా నరకానికి పోకుండా దైవలోకంలో ఆయనతోటి ఉంటావు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాపుదల్లో, ఆయన భద్రతలోకి నీవు వచ్చినట్లయితే నీవు రక్షణ పొందే వ్యక్తిగా ఉంటావు. నీవు రక్షణ పొందినట్లయితే ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. నీవు ఆయన నమ్ముకున్నట్లయితే, ఆయన ప్రార్థన చేసినట్లయితే, నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నట్లయితే, నీవు మారు మనసు పొందినట్లయితే, నీవు బాప్తీసం పొందినట్లయితే దివారాత్రాలు దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఎందుకనగా నీవు ఆయనకి చెందిన వ్యక్తిగా మారిపోయావు కాబట్టి. గతంలో ఆయనకి చెందని వ్యక్తిగా ఉన్నావు, ఇప్పుడు ఆయనకి చెందిన వాడిగా, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా మారావు కాబట్టి, ఆయన నివాస స్థలంగా మారావు కాబట్టి ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు,
నీ పక్షాన ఉంటాడు, ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి నీ మీద ఉంటుంది. అంతేకాదు ఆయన ఎప్పుడూ కూడా నిన్ను లక్ష్య పెడుతూ ఉంటాడు. అది ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 12వ వచనము, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుడు లక్ష్య పెడుతూ ఉంటాడు. మీరు గమనిస్తే పేతురు మొదటి పత్రికలో ఈ మాట రాయబడింది. 5వ అధ్యాయము 6వ వచనము, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి దీన మనసుకులై. 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి. ఇక్కడ రాయబడే మాట ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడని రాయబడి, ఒకటి అనేబడి కింద ఏం రాయబడిందంటే లక్ష్యము చేయుచున్నాడని రాయబడింది. గమనించారా? ఆయన మిమ్మల్ని గురించి లక్ష్యము చేయుచున్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. లక్ష్య పెట్టే దేశము అది. ఆ దేశం ఎవరంటే విశ్వాసి. ఈనాడు విశ్వాసిని లక్ష్య పెడుతున్నాడు దేవుడు. విశ్వాసి యొక్క అవసరాలు, సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ దేవుడికి తెలుసు. విశ్వాసి యొక్క ప్రయాణాలు తెలుసు, కుటుంబ పరిస్థితులు తెలుసు. అన్నిట్లో కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ ఆత్మ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ యొక్క దేహం విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ ప్రాణం విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ ఆర్థిక విషయాల్లో శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ చదువు విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, నీ ఉద్యోగ విషయంలో శ్రద్ధ, ప్రతి విషయంలో నీకు చెందిన సమస్తం విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అంటాడు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించు. అంటే చిన్న చిన్న వస్తువుల్ని కూడా దీవించే దేవుడు ఆయన. ఆయన నమ్మిన బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో, నివాసాల్లో ఉన్న ప్రతి చిన్నదాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ నివాసాన్ని దీవిస్తాడు, నీకు కలిగిన సమస్తం ఆయన ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు, నీ మీద దృష్టి పెట్టి ఉంచుతాడు, లక్ష్య పెడుతుంటాడు. నీకు వచ్చే అపాయాలన్నిటి నుంచి కూడా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు అనేటువంటి వాగ్దానాన్ని మనం చూస్తాం. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రభువుని నమ్మకుండా, ప్రభువుకు దూరంగా ఉన్నవారు ఆయన దగ్గరికి వస్తే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన కనుదృష్టి మీ మీద ఉంచుతాడు, ఆయన మీలో మీతో ఉంటాడు. ఆయన్ను నమ్మి రక్షణ పొంది బాప్తీసం పొందిన బిడ్డలు గమనించండి, మీ జీవితాల్లో ఒకవేళ ఉన్నత స్థితి కలిగితే గర్వించవద్దు, దీనస్థితి కలిగితే కృంగిపోవద్దు. ఉన్నత స్థితి కలిగినా, దీనస్థితి కలిగినా, ఏ స్థితి కలిగినా మీ మనసు ఎల్లప్పుడూ దేవుడి మీద ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అబ్రహాము గొప్ప ధనవంతుడు ఆ దినాల్లో, కానీ ఆయన మనసు ఎప్పుడు దేవుడి మీద ఉండేది. హెబ్రీ పత్రిక 11:10లో రాయబడింది, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచూ ఉండెను. ఆయన మనసు ఎక్కడుందంటే దేవుడి మీద, దేవుని యొక్క రాజ్యం మీద ఉంది. ఎంత గొప్ప ధనవంతుడైనా కూడా ఈ లోకం నుండి స్థలాలు, పొలాలు, వెండి బంగారు వీటి మీద అబ్రహాం మనసు లేదు, దేవుని మీద, దేవుని రాజ్యం మీద. అందుకని దేవునితో ఆయన ఉన్నాడు. కాబట్టి మనకి ఏ స్థితి, పేద స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, మనం ఈ సంవత్సర కాలంలో దివారాత్రాలు మన మనసు దేవుని మీద ఉండాలి. యెషయా గ్రంథం 26:3 అంటాడు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు అంటాడు ప్రభు. కాబట్టి ఆయన మీద మన మనసు ఆనుకొని, ఆయన మీద మనసు పెట్టుకొని, ఆయన బిడ్డలుగా జీవిస్తూ, ఆయన దీవెనలో కాపుదలను అనుభవిస్తూ ముందుకు సాగుదాం. ప్రభు ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాది మొదలుగా సంవత్సరాంతం వరకు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి గొప్ప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలను, వారి కుటుంబాలు దీవించి సంవత్సరాది వరకు సంవత్సరాంతం నీ కనుదృష్టి వారి మీద ఉంచి, రక్షణ లేని వారిని రక్షించమని, రక్షింపబడిన వారిని స్థిరపరచమని, పడిపోయిన వారిని లేవనెత్తమని, నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచమని, ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా ఆ స్థితిలో నీ మీద మనసు పెట్టుకొని ప్రతిదినము కూడా పైనుంచి వచ్చే శక్తిని అనుభవిస్తూ ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతికేలాగా అందరినీ ఆశీర్వించి గొప్ప చేయమని కోరుకుంటూ, దివారాత్రములు నీ కనుదృష్టిని, నీ కాపుదలను బిడ్డగా దయచేయమని మా ప్రభువు, రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.